రెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా వేడిపల్లి సత్యం గారు, చొప్పదండి శాసనసభ్యులు గారిని సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి షేక్ యాస్మిన్ బాషా గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మన జిల్లాకు విచ్చేసిన గౌరవ మంత్రివర్యులకు అదేవిధంగా వేదికపై ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ గౌరవ జిల్లా కలెక్టర్ గారిని ప్రారంభ ఉపన్యాసం చేయవలసింది కోరుతున్నాం. Thank you, Santosh Garu. Mostly it is an agriculture-based district, sir. The major occupation is agriculture, and horticulture is also good in the district, especially with regard to mango and turmeric and other crops. If you see the rural population, sir, it is 77.62%, and urban population is only 22, sir. We have 5 municipalities in the districts with 134 wards, sir, which is Jagitial, Raital, Korutla, Medpalli and Dharmapuri, sir. ఎక్కడ కూడా చిన్న సంఘటన కూడా జరగకుండా జిల్లా యంత్రాంగం అంతా కూడా దీనికోసం కృషి చేయడం జరిగింది. దీనిలో భాగంగా ప్రజాప్రతినిధులు కూడా అన్ని సహకారం అందించడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం. వచ్చిన దరఖాస్తులు అన్నీ కూడా మనం ఆన్లైన్ కూడా చేయించడం జరిగింది సార్. 13th January వరకు మన అన్ని అప్లికేషన్స్ కూడా ఆన్లైన్ పోర్టల్ ప్రజాపాలన పోర్టల్లో అప్లోడ్ చేయడం జరిగింది. టు గో విత్ ఈచ్ అండ్ ఎవ్రీ స్కీమ్ సార్, మహాలక్ష్మి పథకం మనందరికీ తెలుసు. ఆడవాళ్ళకి ఆర్థిక సహాయం కింద 2500 ప్రతి నెల ఇవ్వడం, అదేవిధంగా గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి ఇవ్వడం, అదేవిధంగా ముందుగా 9 డిసెంబర్కి ప్రారంభం చేసిన మహిళా ఉచిత బస్సు పథకంలో సక్సెస్ఫుల్గా సార్ మన జిల్లాలో 3 డిపోలు ఉన్నాయి సార్. జగిత్యాల, మెట్పల్లి అండ్ కోరుట్ల 232 బస్సెస్లో ఫ్రీ ప్రయాణం చేపించడం జరుగుతుంది. ఇప్పుడు వరకు మహిళా ప్రయాణిస్తున్న సంఖ్య మనం చూసుకుంటే సార్ 48% నుంచి 68% పెంచడం పెరిగింది సార్. అదేవిధంగా మనం రెవెన్యూ ప్రకారం చూసుకుంటే వచ్చిన లాభాలు చూసుకుంటే ప్రతిరోజు ముందు 39.67 lakhs వచ్చేది సార్. బట్ ఇప్పుడు పథకం లాంచ్ అయిన తర్వాత చాలా మందికి కొన్ని అపోహలు ఉండే దట్ రెవెన్యూస్ తగ్గుతాయని. బట్ ఇట్ ఈస్ against that sir, now the revenue is around 51.74 lakhs per day sir. So that is a very positive thing sir. నమస్కారం. మొదటిగా మీ అందరికీ కూడా కొత్త ప్రభుత్వం, ప్రజలకు సంబంధించిన ప్రభుత్వంలో మీరందరూ భాగస్వాములు కావాలని, చాలామంది మాతో నడిచిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకంగా మార్పు రావాలని కోరిన మా మిత్రులకి, అధికారులకి అందరికీ కూడా మా తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రజాపాలన రావాలి అనే ఒక సంకల్పంతో యావత్ రాష్ట్రానికి సంబంధించిన ప్రజానీకం కోరిన తరుణంలో మేమందరం కూడా అభయహస్తం 6 గ్యారెంటీలతో పాటు ప్రజల వద్దకు వెళ్ళాలని ప్రభుత్వం ఏర్పడ్డ 2 రోజుల్లో 48 గంటలు తిరగకుండానే ప్రజాపాలన కార్యక్రమ భాగంలో 2 గ్యారెంటీలను అమలులోకి తీసుకొచ్చే ఒక కార్యాచరణ తీసుకున్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా ఇబ్బందులు వినే నాదుడు కావాలి,
వ్యవస్థ కావాలని ఈరోజు ప్రజాపాలన భాగంలోనే రాజధానిలో ప్రజలకు సంబంధించిన ఫిర్యాదులు కానీ దరఖాస్తులు కానీ వారి ఆవేదన వినడానికి ఒక ఆలోచన చేసి మరి అక్కడ కూడా దరఖాస్తులు తీసుకోవడం మొదలుపెట్టాం. ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్, ఏది ఎక్కడ ఆగకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే మొదటగా మేము కలెక్టర్స్తోని ఎస్పీ అందరితోని మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు వారందరి సహకారాన్ని కోరినాం. వారు వచ్చి వారి సహకారాన్ని అందజేయడంతో పాటు ఈరోజు జగిత్యాల జిల్లాకు సంబంధించిన అధికారులకు 28 డిసెంబర్ నుంచి 6వ జనవరి వరకు ప్రజాపాలన భాగంలో పాల్గొన్న ప్రతి ఒక్క అధికారి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా ఇచ్చిన దరఖాస్తులను కూడా సానుకూలంగా తీసుకొని ప్రభుత్వ ఉద్దేశం ఎవరిని కూడా నో అనొద్దు, ఒక పాజిటివ్ దృక్పథంతో పోదామని ఆలోచన తీరు మేరకు మీరందరూ కూడా పాల్గొని ఈరోజు దరఖాస్తులు తీసుకున్న ప్రతి ఒక్క అధికారికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను, ధన్యవాదాలు తెలియజేస్తాను. చాలా మందికి అపోహలు ఉండొచ్చు. నేను ఉదాహరణ చెప్తాను. మేము క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నప్పుడు కొంతమంది అధికారులు, సార్ మనం వచ్చి 48 గంటలు కాలే, ఉచిత బస్సు ప్రయాణం ఏ విధంగా అమలు జరుగుతుందంటే మాకు గట్టి నమ్మకం ఉంది. 48 గంటలు తిరగకుండానే 2 రోజుల సమయంలో మా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఉచిత బస్సు సౌకర్యం కలిగిస్తుంది. ఎక్కడ ఇబ్బంది రాకుండా టీటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏ కార్యక్రమం మొదలుపెట్టినా అవన్నిటిని కూడా అధిగమిద్దామని చెప్పి కేవలం తీసుకున్న 2 రోజుల నిర్ణయంలోనే మరి అమలు చేసే ప్రయత్నం ఆర్టీసీ అధికారులు కానీ జిల్లా యంత్రాంగం కానీ ఆర్టీసీ బస్సులకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం మహిళా సోదరిమణులకి కలిగించడం అనేది చాలా చిన్న పని కాదు. దీంట్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ప్రభుత్వ రవాణాకు సంబంధించి పేదవారికి, సామాన్య ప్రజానికానికి రవాణా సౌకర్యానికి సంబంధించి కూడా ఆదాయం పెరిగితే పటిష్టం చేయవచ్చు మన ఆర్టీసీని. మరొక 1000 బస్సులను కూడా ఆర్టీసీ కార్పొరేషన్ కొని ఈరోజు మళ్ళా తిరిగి బస్సు ప్రయాణం గురించి ఉపయోగపడే కార్యక్రమం చేస్తూ ఉంది. ప్రతి జిల్లాకి కూడా కొత్త బస్సులు రాబోతా ఉన్నాయి. ఇది నేను చేసిన ప్రయత్నంలో ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతో ముందుకు నడుస్తూ ఉంది. ప్రభుత్వ అధికారులు లేకుంటే ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ వారికి చేరువ కాలేవు కనుక మీ అందరి సహకారం ఉంటేనే ముందుకు విజయవంతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం కనుక ఈ ప్రజా పరిపాలన కార్యక్రమంలో మీరందరూ పెద్ద ఎత్తున మనస్ఫూర్తిగా మీరందరూ కూడా దీనిలో భాగస్వాములు కావాలని కోరుతూ నేను గౌరవ శాసనసభ్యులను కూడా వేదికపై ఉన్న గౌరవ శాసనసభ్యులను కూడా వారు సలహాలను సూచనలను మరి ఇంకేదైనా జిల్లాకు సంబంధించిన వేరే ఇతర అంశాలపైన కూడా వారి అభిప్రాయాలను తెలియజేయాలని కోరుతూ ఐ రిక్వెస్ట్ కలెక్టర్ టు కంటిన్యూ ది మీటింగ్. ఒకటేమో సార్ TUFADC. సో ఇఫ్ యూ కుడ్ ప్లీజ్ కన్సిడర్ టెండర్స్ అయినాయి, అన్ని మున్సిపాలిటీస్లో వర్క్స్ ఆగిపోయినాయి, 2 మున్సిపాలిటీలో. కైండ్లీ యూజ్ యువర్ గుడ్ బుక్స్ అండ్ ప్లీజ్ సీ టు దట్ దే మూవ్ ఫార్వర్డ్ సార్, ప్లీజ్ కైండ్లీ, because any works would everything is well planned, so kindly use it. Number 2 sir, regarding my constituency, I just want to bring this to your notice sir. మా దగ్గర there's a small mistake. There's a new highway coming, the bypass road. మా టౌన్ యాక్చువల్లీ అంతకుముందు ఎకిన్పురం చిన్న విలేజ్ ఉండేది. ఇట్స్ మర్జ్ విత్ ద టౌన్, ఇప్పుడు మున్సిపాలిటీ అయిపోయింది. సో వీళ్ళు ఏం చేసినారు తెలియక, ఐ థింక్ దేర్ వాజ్ స్మాల్ మిస్టేక్ ఫ్రమ్ సమ్వేర్, దే పుట్ ఇన్ బిట్వీన్ ద విలేజ్ అండ్ ద టౌన్. సో ఇట్స్ యాక్చువల్లీ అబర్టింగ్ ద టౌన్ నౌ. హ్యూజ్ లాస్ ఆఫ్ ప్రాపర్టీ జరుగుతూ ఉంది.
టౌన్ని డివైడ్ చేస్తూ ఉంది మళ్ళీ అది. సో ఇఫ్ యూ కుడ్ యూజ్ అ గుడ్ బుక్స్ ప్లీజ్. యా థ్యాంక్ యూ. సో outside the yes, this will outside the town completely. Like bypass is outside the town, that's it. Proposed to hand over to forest. I see. Sorry. And then still, but it is in confusion. Villages are not allowing still. Yeah, villages are not allowing. They are using it for their purposes and all that. ఇది ఒక పెద్ద సమస్య కూర్చుంది. సరే దాన్ని ఏ విధంగా సార్ట్ అవుట్ చేస్తే ఒకటి చూడండి. మీన్ టైం ఏది ఉన్నదో మనకి యాజ్ ఇట్ ఇస్ 0.25 టీఎంసీ సామర్థ్యాన్ని అయితే ఆల్రెడీ కలిగి ఉంటాం. ఈ 0.25 టీఎంసీ వరకు నీటి నిల్వ చేయడానికి మనకి ఏ విధమైన ఒక అభ్యంతరం ఉండకూడదు. ఈ 0.25 టీఎంసీ నీటి నిల్వ చేయడానికి ఆల్రెడీ సంబర్జెన్స్ అయి ఉన్నది. ఇది దిస్ ఇస్ నాట్ అడిషనల్ స్టోరేజ్ అండ్ దర్ ఇస్ నో అడిషనల్ సబ్మెర్జెన్స్ ఆఫ్ ది ఫారెస్ట్. When there is no additional submergence of the forest there, forest people they should not have any objection for it. But దయచేసి ఈ SRSP ఇంజనీరింగ్ అధికారులు కూడా ఉన్నారు, DFO గారు కూడా ఉన్నారు. I discussed with them also. DFO గారు కూడా ఏదైతే 0.25 TMC అదనపు స్టోరేజ్ లేకుండా గతంలో ఏ స్టోరేజ్ లెవెల్కి అయితే మీరు ముంపు గురైందో అంతవరకు చూసుకోవడం మాకు అభ్యంతరం లేదు. ఏమీ పేరు అంటే ఈ 0.25 టీఎంసీ నిల్వ చేయలేకపోవడంతో అక్కడ ఎగువ గ్రామాలు ఉన్నాయి, కొన్ని చెర్లపల్లె కానీ, మంగళ కానీ, కన్నపల్లి కానీ, రంగసాయి కొన్ని గ్రామాలకు ఏదైతే నీరు పొందలేకపోతున్నాం, అవి షెడ్యూల్ బిగించలేకపోతున్నాం, తాత్కాలిక షెడ్యూల్ బిగించక నిలవలేకపోతుంది. అది కాబట్టి కైలీ మీరు ఫారెస్ట్ అధికారి మనం 0.25 టీఎంసీ ఇస్ ఆల్రెడీ సబ్మెర్జెన్స్ ఇస్ దేర్, దానికి మన అదర్ సబ్మెర్జెన్స్ లేదు. కాబట్టి వాళ్ళకి ఏదో అభ్యంతరం ఉండకూడదు. దయచేసి ఇట్ కెన్ బి సార్టెడ్ అవుట్ అట్లీస్ట్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ 0.25 టీఎంసీ స్టోరేజ్. ఆ షెల్టర్స్ బిగింపు చేసినట్టయితే మనకు పై ఎగువ గ్రామాలకు ఏదైతుందో నీటి సదుపాయం కల్పించడానికి మనకి ఏమి ఇబ్బంది ఉండదు. తదుపరి మీరు అడిషనల్ ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి టేక్ యువర్ స్టేట్స్ హార్బర్ మినిస్టర్ ఇస్ ఆల్సో యూజ్ హిస్ గుడ్ ఆఫీసర్స్. స్టేజ్ లో ఆగిపోయింది. అక్కడే ఉంటే ఆ ప్లేస్ లో 4520 హౌసెస్ ఐ గాట్ పర్మిటెడ్. తర్వాత కన్స్ట్రక్షన్ కూడా అయిపోయింది సార్. మన దగ్గర ఫస్ట్ టైం ఆఫ్టర్ హైదరాబాద్ జగిత్యాలనే we could complete all the houses and ready for distribution. 2 BHK 4527 is the biggest colony sir. మన దగ్గర కంప్లీట్ చేయించాం సార్. మనం ప్రపోజ్ చేసింది ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతున్నదో తలా 90 గదాల సొంత స్థలం ఇచ్చి ఇండిపెండెంట్ హౌసింగ్ మొత్తం ఇచ్చాం. అవన్నీ 4000 లబ్ధి ఎంపీగా చేసినాం. Where this new 4000 double bedroom houses are proposed, ఈ 16 ఇళ్ళు మిగతా స్థలం ఉన్నది కదా, దాన్ని తీసేసుకోండి. అక్కడ ఉన్న బేస్మెంట్స్ గతం ఉన్నాయి కదా కొన్ని, అవన్నీ డిస్మాంటిల్ చేసేసి ఆ ప్లేస్ లో ఏదైతే బ్రాట్ అప్ దిస్ 4000 హౌసింగ్స్ కి. అదే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మీరు ఆ డిస్మాంటిల్ చేసినటువంటి ఒక బేస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఇండ్లు కోల్పోయినటువంటి లబ్ధిదారులు ఏమైనా ఉన్నట్టయితే విత్ జెన్యూన్ వన్ దట్ బి ఆల్సో గివెన్ ప్రియారిటీ. అది ఇప్పుడు కొద్దిమంది ఏదైతుందో ఆ ఇండ్లు వాళ్ళు తొలగించిన వాళ్ళు ఏదైతే మాకు రాలేదని చెప్పి తిరుగుతున్నారు, అదొకటి. ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు ఇంకోటి 67 ఇండ్లు మీరు బోగస్ అని చెప్పి క్యాన్సిల్ చేసిండ్రు. ఇట్ లుక్స్ యూ హావ్ ఆర్డర్ ఫర్ ప్రాసిక్యూషన్ ఆల్సో. ఇన్ మై వెరిఫికేషన్ ఐ గాట్ అనదర్ 300 houses ఆల్సో సచ్. అంటే ఏమి చూపిస్తారంటే ఈ సెలెక్షన్ ఆఫ్ బెనిఫిషియరీస్ లో మా ఎవరికి సంబంధం ఉండేది. మరి అధికారులు వాళ్ళు ఏం చేస్తారో ఏంటో వాళ్ళకి తెలియాలి, కానీ లబ్ధిదారుడు ఏదో విధంగా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తాడు. లబ్ధిదారుడు ఏదో విధంగా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తాడు. ఇందులో అయితే స్క్రూటీ అనేది ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఆ స్క్రూటీ లోపల ఏదైతుందో మన అధికారులు కొంత లెథర్జీ ఆర్ కొంత ఓవర్ ల్యాపింగ్ ఆర్ సంథింగ్ మనం వీ కెనాట్ ఫైండ్ ఫాల్ట్ విత్ దెమ్ ఆల్సో. దే విల్ కైండ్లీ ప్లీజ్ సీ ఆల్ సచ్ సెలెక్షన్స్ బీ వెరిఫైడ్. They are genuine, let them be given priority, and let them be given also. Let them be given also. There is no second opinion to anybody. And about providing infrastructure also, దాన్ని కూడా మనం ఏ విధంగా వర్కౌట్ చేద్దాం కూడా ఆలోచించాలి. ఎందుకంటే మనం 4,000 ఇండ్లు కట్టి ఫర్ వాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిలబెట్టడం కూడా కరెక్ట్ కాదు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ప్రొజెక్ట్ లో మీరు దయచేసి ఆలోచించేయండి. లెట్ us see that the 1,600 and that 4,000 ఆల్ హౌసెస్ ఇవాళ ఏదైతుందో జగిత్యాల అనేది
ఈ టోటల్ తెలంగాణలో శ్రీరాబాబు గారి పోటీ పడి మేము తయారు చేస్తామని జగిత్యాల జిల్లా చెప్పండి. అని అంటున్నారు. సో ప్లీజ్ వర్కౌట్ అండ్ సిట్ విత్ యువర్ పీపుల్, ఇరిగేషన్ పీపుల్. వీల్ ఆల్సో అటాచ్ ద అగ్రికల్చర్ పీపుల్ టు యూ. ఎక్కడెక్కడ ఈ ఫ్లాగ్ అండ్ విలేజెస్ ఉన్నాయి, ఫీల్డ్స్ ఉన్నాయి, వాటికి ఎలా వాటర్ చేరాలనేది వర్కౌట్ చేయండి, ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకోండి. సో వీల్ వర్కౌట్ ఆన్ దిస్ సార్. Sir, the press and electronic media people also want to convey their regards. మీడియాది కూడా ప్రధాన పాత్ర కనుక మమ్మల్ని మాకు ఈ అవకాశం ఇచ్చి మీడియా పరంగా కూడా ఈ ప్రభుత్వంలో మాకు ఒక మంచి అవకాశాలు కల్పించాలని గతంలో మీరు మేనిఫెస్టో కమిటీలో కూడా ఎమ్మెల్సీ జీవన్రెడ్డి గారికి కానీ మీకు కానీ మేము మా పరంగా కూడా ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది. వాటిలో కొన్నింటిని మీరు తీర్చే ప్రయత్నం చేశారు, ఇంకా కూడా తీర్చాలని ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం